నేను ఒకటి పింఛన్ తీసుకున్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు తెచ్చారా పింఛన్లు? ఫస్ట్ ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో 35 రూపాయలు, దాన్ని 75 రూపాయలు చేశాం. తర్వాత అన్ని ప్రభుత్వాలు కలిసి 200 రూపాయలు చేశారు. నేను వస్తానే 14లో ఆర్థిక ఇబ్బందులున్నా ఒకేసారి 200 రూపాయలు 1000 చేశా, 1000 రూపాయలు 2000 చేశా. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. అంచెల వారీగా పెంచాడంట. ఎంత పెంచావు? 2000 నుంచి 5 ఏళ్లలో 3000 పెంచి 250 పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ ఇంటి దగ్గరని మొదటి తారీఖున అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. అంతేకాదు మళ్ళీ ఆలోచిస్తున్నా, పింఛన్లు ఎంత పెంచాలనో పెంచే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నాకు అనిపించేది, ఒక పక్క పింఛన్ ఇచ్చి అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే పూటకు భోజనం, 3 పూట్ల భోంచేసే 15 రూపాయలు, నెలంతా భోంచేసే 450 రూపాయలు. నేను ఆ రోజు పింఛన్ ఇచ్చింది మీకు 2000 రూపాయలు. అంటే 1550 రూపాయలు మీకు అదనంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖర్చుల కోసం. అందుకనే ఇంకోటి కూడా చెప్తున్నా మీ అందరికీ, ఈ పింఛన్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా బయట పోతే 3 నెలల్లో ఎప్పుడొచ్చినా పాత బకాయిలు కూడా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు 2 సెంట్లు భూమి ఇచ్చాం ఇంటి జాగా కోసం. వీళ్ళు ఇచ్చేది 1 సెంట్ అంట. సెంట్లో ఏం చాలుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, అందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టే బాధ్యత, మీకు ఇండ్లకు ఖర్చు పెట్టే బాధ్యత నాది. ఇల్లు ఒక ఆస్తి, ఆ ఆస్తి మీ హక్కు. అందుకే టిట్కో ఇండ్లు కట్టించాను. ఆ టిట్కో ఇండ్లకు కలర్లు కొట్టుకున్నారు కానీ రంగుల పిచ్చోడు రంగులు వేసుకున్నాడు కానీ ఇండ్లు మాత్రం ఇవ్వాలా? ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఆ ఇండ్లు పూర్తి చేస్తా, మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది.